ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, తల్లి, రాత్రి 12 గంటలలోపు ఈ వ్యక్తి నుండి నువ్వు కాస్త దూరంగా ఉంటేనే నీ జీవితం బాగుంటుంది అని బాబాగారు అంటున్నారండి. మరి ఏ వ్యక్తి గురించో బాబాగారు చెప్తున్నారో తెలియదు, కానీ ఈరోజు రాత్రి 12 గంటల్లోపు ఒక వ్యక్తికైతే మనం చాలా దూరంగా ఉండాలంట. అప్పుడే మన జీవితం బాగుంటుందంట బాబాగారు చెప్తూ ఉన్నారు. మరి ఎవరు ఆ వ్యక్తి? ఎందుకు బాబాగారు ఈ విధంగా చెప్తున్నారు? తన వల్ల మనకి ఏమన్నా లాభం కలుగుతుందా, లేదంటే నష్టం కలుగుతుందా? కేవలం నష్టం కలిగితే మాత్రమే బాబాగారు ఈ విధంగా చెప్తారు. మరి అది ఏ విధమైనటువంటి నష్టం? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన బాబాగారి మాటలను పూర్తిగా వినాల్సిందే అండి. బాబాగారు ఈ విధంగా చెప్తున్నారు. తల్లి, ఇప్పుడు ఈ మాటలు వింటుంటే ఆందోళనగా ఉందా బిడ్డా? అలానే నీకు భయం కూడా వేస్తుందా? నీ సాయి మాటలు వినగానే ఒళ్ళు జలధరించిందా? ఏంటి అసలు బాబా, నా బాబా ఏంటి ఇలా అంటున్నారు అని అనుకుంటూ ఉన్నావు కదూ. అయినా సరే నువ్వు తప్పకుండా ఇది వినాల్సిందేనమ్మా. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను అంటే దాని వెనుక ఒక అర్థం దాగి ఉంటుంది. తప్పకుండా ఏదో ఒక అర్థం ఉంటుంది. ఏ కారణం లేకుండా మాత్రం ఇది నేను చెప్పలేనని నీకు కూడా తెలుసు కదా తల్లి. చూడమ్మా, ఈ ఒక బంధం, ఏ వ్యక్తి నీతో ఉన్నారంటే అందరూ నీకు దూరమైపోతారు, జాగ్రత్త. కాబట్టి ఆ వ్యక్తిని నువ్వు తప్పకుండా దూరం పెట్టాల్సిందే బిడ్డ. ఆ వ్యక్తి నీ జీవితంలో ఉంటే నీ జీవితమే దెబ్బతింటుంది. సమాజంలో నీకున్న గౌరవం తగ్గుతుంది. కుటుంబంలో ప్రేమలు తగ్గుతాయి. కాబట్టి కాస్త ఈ వ్యక్తికి దూరం పెట్టు. ఇలాంటి చేదు వార్తలు తప్పక నీ శుభవార్త చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పు? అవేమిటో అని ఆలోచిస్తూ ఉన్నావా? ఒకటే కాదు తల్లి, ఎన్నో శుభవార్తలు రాబోతున్నాయి. నీ జీవితంలోకి ఎన్నో శుభవార్తలు రాబోతున్నాయమ్మా. ఇప్పుడు ఈ క్షణం ఇలానే రాబోతున్న క్షణాలు నాకు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈ శుభ సమయంలో నువ్వు ఆ వ్యక్తి నుండి విడిపోతే నువ్వు శాశ్వతంగా ఆనందంగా ఉంటావు. అలానే అత్యంత ఎత్తుకు ఎదుగుతావు. ఒకవేళ నువ్వు ఇప్పుడు దూరం కాకపోతే మాత్రం నీ జీవితకాలం కూడా వారికి దూరం కాలేవు. తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది బిడ్డ. విను. చూడమ్మా, నీకు ముందుగా శుభవార్త చెప్తాను, తరువాతే ఆ బాధాకరమైన విషయం కూడా చెబుతాను. జాగ్రత్త పడు. ఎందుకంటే మంచి నలుగురిలో చెప్పాలి, చెడు మాట స్వయంగా నేనే ఆఖరిలో నీ చెవిన చెబుతాను బిడ్డ. నీ సమయం అత్యద్భుతంగా కాబోతుందమ్మా. తాకిందల్లా బంగారం అవుతుంది. నువ్వు ఎక్కడ పెట్టుబడి పెట్టినా సరే అందులో నీకు మంచి ఫలితాలు ఇస్తాయి. మంచి లాభాలు నువ్వు అందుకుంటావు. ఏ పని మొదలుపెట్టినా సరే నువ్వే ముందుంటావు. నువ్వు ఇక విజయమే మెట్లు ఎక్కబోతున్నావమ్మా. ఇక నువ్వు కోరుకున్న ఉద్యోగం, అలానే నీ ఉద్యోగంలో పదోన్నతి కూడా నువ్వు ఆశపడినట్లుగానే జరుగుతుంది. నువ్వు కోరిన వ్యాపారం, ఇలా అన్నింటిలోనూ కూడా విజయం సాధిస్తావమ్మా. ఒకటి కాదు, రెండు కాదు. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ బంగారుమయం కాబోతుంది. ఒక అద్భుతమైనటువంటి సమయం ఇప్పుడు నీకు వచ్చేసింది తల్లి. నీ కుటుంబంలో ఇక నువ్వు కోరుకున్నట్లుగానే ఆనందంగా ఉంటావు తల్లి. ఎంతో సంతోషంగా గడుపుతారు. నీకు మంచి సమయం ప్రారంభమైందమ్మా. నీ కుటుంబంలో కలహాలన్నీ కూడా తీరిపోతాయి తల్లి. ప్రతి చోట నీకు గౌరవం, ఖ్యాతులు దక్కుతాయి. వింటుంటేనే చాలా ఆనందంగా ఉంది కదా. ఇవన్నీ అలానే జరుగుతాయమ్మా. నువ్వు కూడా అందరితో మర్యాదగా నడుచుకోవాలి. గుర్తుపెట్టుకో. ఇక నువ్వు కోరిన మంచి గడియలు వచ్చేశాయి. నీ కోరికలన్నీ తీరుతాయి. నీకు రాబోతున్న రోజులన్నీ నీకు మంచిగా మార్చుతాను. ఈ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో. తప్పుడు దారిలో వెళ్ళకు. చెడు ఆలోచనలు అసలే చేయకు. ఇప్పుడే నువ్వు ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతావు.
బిడ్డా, నిన్ను చూసి నవ్విన వారే నీ ముందు తలదించుకుంటారమ్మా. ఆనందంగా ఉండు. అయితే ఇక అవన్నీ జరగాలంటే నువ్వు ఒక వ్యక్తితో విడిపోవలసి ఉంటుంది. అప్పుడే ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయి. మరి ఆ వ్యక్తి ఎవరు? బాబా అని అడుగుతున్నావా? చెబుతాను, కాస్త శ్రద్ధగా విను. చూడు తల్లి, మీ భార్యాభర్తల బంధంలోకి వచ్చి ఉన్న ఆ మూడో బంధాన్ని దూరం పెట్టు. విడిపోతేనే మంచిది. వాళ్ళు నీ బాధ్యతలపై, నీ బంధం పైన ప్రభావం చూపుతారు. ఎలానో తెలుసా? ఎంతో సుగుణవతి అయిన కైక మనసు మందర చెడగొట్టి తన కాపురాన్ని తానే నాశనం చేసుకునేలాగా ఏ విధంగా చేసిందో అదే విధంగా ఈ వ్యక్తులు నీ జీవితంలోకి అడుగు పెడతారు. జాగ్రత్త తల్లి. భగవంతునికే తప్పలేదు, మానవ మాత్రులం అస్సలు తట్టుకోలేరు. కాస్త జాగ్రత్తగా ఉండు. చూడమ్మా, నేను చెప్పినట్టు సమయాన్ని జాగ్రత్తగా వాడుకో. నీ మనసుని ఎవరైతే చెడగొడుతున్నారో ఆ వ్యక్తులను నీ బంధం నుంచి దూరం పెట్టు. వారి మాటలు అస్సలు వినకు. నీకు ఎంత కష్టం వచ్చినా వాళ్ళు మంచివారైనా చెడ్డవారైనా సరే చివరికి నీతో నిలబడేది నీ బంధం అని మాత్రం గుర్తించు. అర్థమవుతుందా? ఈ మూడవ వ్యక్తి వల్ల నీ జీవితం చాలా అద్భుతంగా మారగలదు తల్లి. తస్మాత్ జాగ్రత్త. వీళ్ళు నీ బాధ్యతపైనే, నీ బంధం పైన ప్రభావం చూపవచ్చు. నీ పరువు కూడా నువ్వు కోల్పోవలసి వస్తుంది తల్లి. ఇప్పటి వరకు నీ గురించి గొప్పగా చెప్పుకున్న వారే ఇక నీ గురించి చెడుగా మాట్లాడతారు. నువ్వు నీ కుటుంబంతో, నీ బంధంతో ఆనందంగా ఉండాలంటే మాత్రం నువ్వు ఆ బంధంతో విడిపోవక తప్పదు. వారు ఎంత దగ్గరి వారైనా సరే మనసు కల్మషంగా ఉంటే వారిని దగ్గర పెట్టవద్దమ్మా. దూరం చేసుకోవడమే మంచిది. నీకు అర్థమవుతుందా తల్లి? ఎవరు నీకు చెప్పుడు మాటలు చెబుతున్నారో, ఎవరు నీ బంధంలో చిచ్చులు పెట్టాలనుకుంటున్నారో నీకు తెలుస్తుంది. జాగ్రత్త. ఇలాంటి బంధాలు ఎప్పుడూ కూడా అంత మంచివి కాదు. ఎన్నో అనుమానాలు, అవమానాలు దారితీస్తుంది బిడ్డ. నీ బంధం నీ గురించి చాలా గొప్పగా ఆలోచిస్తూ ఉన్నారు. అలాంటి వారిని అనుమతించకూడదు. వీరి మాటలు విని వారిని అవమానించకూడదు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో తల్లి. తెలుసో తెలియకో ఇప్పటి వరకు వారి మాటలు వింటూ వచ్చావు. వారి మాటల వల్ల ఇప్పటికే నీ జీవితంలో చాలా కోల్పోయావమ్మా. సంతోషం లేకుండా పోయింది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా సరే అవే మాటలు నీకు గుర్తొస్తున్నాయి. అనుమానం నీ మెదడుని తొలిచేస్తుంది. అవన్నీ తీసి బయటపడి నువ్వు అనుకున్నట్లుగా ఎక్కడ ఏది జరగడం లేదు తల్లి. కేవలం ఆ మూడో వ్యక్తి మాటలు మాత్రమే నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వారి మాటలను విసిగి పారేస్తున్నావో అప్పటి నుంచి ఎంతో ప్రశాంతంగా నువ్వు నీ కుటుంబంతో ఉంటావమ్మా. పచ్చని నీ కాపురంలో చిచ్చు పెట్టవద్దు తల్లి. ముందుగానే హెచ్చరిస్తున్నాను బిడ్డ. నువ్వు ఎంతో అమాయకురాలివి. ఎవరు నిన్ను చెప్పినా నమ్మేస్తావు. నిన్ను వారి స్వలాభం కోసం వాడుకుంటూ ఉంటారమ్మా. జాగ్రత్తగా ఉండు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి. నీ బంధం ఎలాంటి వారైనా సరే, మంచివారైనా చెడ్డవారైనా సరే, నీకు బాధ కలిగితే చివరికి నిలబడేది అదే బంధం అని గుర్తుంచుకో. వారు తప్ప ఇంకెవరూ నీ వెనుకరారు. నువ్వు నీ విజయం వైపు వాళ్ళు అలా కాదు బాబా, నేను ఆ దారిలోనే వెళ్తాను అంటే ఇంక నీ ఇష్టమమ్మా. నేను కూడా ఏమీ చేయలేను. నీ గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి, నీ బిడ్డలకు అంత మంచి జరగాలని అనుకుంటున్నాను కాబట్టే తప్పు జరగక ముందే నిన్ను హెచ్చరిస్తున్నాను. ఇంతకు మించి నేను ఏమీ చెప్పదలుచుకోలేదు. నిర్ణయం నీది తల్లి. ఇది కావాలి, ఆలోచించుకో. నీ భాగస్వామి మాత్రమే నీకు శాశ్వతం. మరే బంధాలు కూడా శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకో. చూడు తల్లి, నిన్ను తప్పుదారి పట్టించే బంధాలు ఏ విధంగా అయినా నీ జీవితంలోకి వస్తాయి. అది చిన్నప్పటి నుండి ఉన్న స్నేహితులు కావచ్చు, లేదంటే నీ బంధువుల్లోనే ఎవరో ఒకరు కావచ్చు, లేదా నీకు కొత్తగా పరిచయం అయ్యే పరిచయస్తులు కావచ్చు. ఇలా ఏ విధంగా అయినా సరే ఆ చెడు నీ జీవితంలో ఒక్కసారి మొదలైందంటే నీ జీవితం నువ్వు బాధపడవలసి వస్తుంది. అలాంటి వారిని వీలైనంత దూరంగా పెట్టు. వీలైనంత తొందరగా దూరం పెట్టమ్మా. అప్పుడే నీకు అంతా శుభం జరుగుతుంది. ఈ వ్యక్తి
నీ జీవితంలోకి లేకపోతే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా తల్లి? ఒక్కసారి ఊహించుకో. నువ్వే ఊహించుకో. ఈ వ్యక్తి ఏవైతే మాటలు నీకు చెబుతూ ఉన్నారో, ఆ వ్యక్తిని జీవితంలో లేనప్పుడు, ఆ వ్యక్తి నీ జీవితంలోకి రాలేనప్పుడు, నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడబోయేదో ఆలోచించు. అప్పుడు నీకే అర్థమవుతుంది నా బాబా చెప్పింది నిజమని. అప్పుడైనా ఆ వ్యక్తిని దూరం పెట్టమ్మా. ఎన్నిసార్లు చెబుతున్నాను తల్లి. ఎంత ప్రమాదం ఉంటే ఎన్నిసార్లు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించు. జాగ్రత్తగా ఉండు బిడ్డ. నువ్వు జాగ్రత్తగా ఉండు. లేదంటే జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసిన దానివవుతావు. కాస్త జాగ్రత్తగా ఈ ఒక్క నిర్ణయం తీసుకో. చాలు నీకంతా మంచే జరుగుతుందమ్మా. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.